ప్రభు అయిన దేవునికి స్తోత్రాలు కలుగును గాక. యూట్యూబ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి, చూస్తున్నవారు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యానికి మనం వెళ్తున్నాం. దేవుని యొక్క వాక్యం చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఈ విధంగా దేవుని యొక్క వాక్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే చూద్దాం, ఈరోజు చాలా దినాల తర్వాత లోయల గురించి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన మాటలు మీ ముందు తీసుకురావాలనుకుంటున్నాను. పాత నిబంధనలో మనం చూస్తే లోయ అనే అనుభవాలు చాలామంది భక్తుల్ని దేవుడు నడిపించినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చాలామంది చాలా రకాలుగా లోయలు, దాదాపుగా 18 లోయలు పాత నిబంధనలో ఉన్నాయి. ఒక్కొక్కరు సంతోషకరమైన లోయలు నడిచిన వాళ్ళు ఉన్నారు, ఆనందంగా నడిచిన లోయలు ఉన్నారు, అలాగే దుఃఖముతో నడిచిన లోయలు ఉన్నారు, అలాగే ఆపదలు నడిచిన లోయల్లో ఉన్నారు, అలాగే దేవునితో సహవాసం ఉన్న లోయల్లో కూడా నడిచారు. మనం ఈరోజు చూద్దాం దేవుని యొక్క వాక్యం. ఆదికాండం 37వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, అప్పుడు నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమమును తెలుసుకొని నాకు వర్తమానం తేమని అతనితో చెప్పగా, ఎబ్రోను లోయల నుండి అతన్ని పంపెను. అతడు షేకెముకు వచ్చెను. ఇక్కడ చూస్తే ఎబ్రోను లోయ, ఎబ్రోను అనగా దేవునితో సహవాస. ఎబ్రోను అనే పదానికి సహవాసము లేదా ఐక్యత, అలాగే 3 పదాలు దీనికి వస్తే: సహవాసము, స్నేహము, ఐక్యత. ఈ 3 పదాలు, ఒకటి దేవునితో సహవాసం, అలాగే మనుషుల మధ్యలో ఐక్యత ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కానీ ఇక్కడ మనం చూస్తే దేవుడు తన ఇంటి వారి దగ్గర నుంచి యోసేపు ఎలాగా నడిచే మార్గంలో ఇక్కడ మనకు చూడగలుగుతాం. ఆదికాండం 37వ అధ్యాయంలో తన తండ్రి ఇంట్లో వచ్చిన పరిస్థితుల నుంచి తన కుమారుని పిలిచి, అయ్యా, నువ్వు షెకెము ఎబ్రోను లోయలో నుండి వెళ్ళి అక్కడ నీ అన్నలు, నీ సహోదరులు ఎలాగా క్షేమముగా ఉన్నారో, మందను కాస్తున్నారు, వారి యోగక్షేమాలు తెలుసుకొనిరా అని తండ్రి అక్కడ ఆ లోయ నుండి పంపుతాడు. ఇక్కడ మనం చూస్తే ఈ లోయలో తెలుసుకోవడానికి పంపినాడు. ప్రమాదం ఉన్నదని తెలిసి కూడా యోసేపు ఆ మార్గంలో వెళ్తాడు. తన అన్నలు, తన ఇంటి వారే తనకు పగపట్టిన వారుగా ఉంటారు. ఈ అధ్యాయంలో మనం చూస్తే 37వ అధ్యాయం 8వ వచనం, యోసేపు 37వ అధ్యాయం 8వ వచనం, అందుకు అతని సహోదరులు, నిశ్చయముగా నీవు మమ్మల్ని ఏలుదువా, మా మీద నీవు కాపరిగా అధికారిగా అవుదు అని అతనితో చెప్పి, అతని కళలను బట్టి, అతని మాటను బట్టి అతని మీద మరింత పగపట్టిరి అనే మాట. ఇక్కడ తన సొంత వారే, తన ఇంటి వారే, తన వారే అనుకుంటున్న వారిలో కూడా పగ, ద్వేషం, కోపం, అసూయ ఇవన్నీ కూడా తన జీవితంలో కలిగినట్లుగా మనం ఈ లేఖనాల్లో చూస్తాం. ఒక ఇంట్లో ఒక అన్నదమ్ములు 2 ఉండేవారు. ఆ 2 అన్నదమ్ముల్లో సమస్యలు వచ్చాయి, గొడవలు వచ్చాయి, ఆస్తుల కాడ గొడవలు వచ్చాయి. ఆ గొడవల్లో తమ్ముడు పెద్దవాడిని చాలా కోప్పడి తిట్టిన సందర్భాలు ఉంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ తమ్ముడు ఒకరోజు దేవుడు నమ్ముకున్న వాళ్ళు దేవుని నమ్ముకుంటే దేవుడు దర్శనం కళ్ళ ద్వారా చూపించాడు. ఏమని చూపించాడంటే, నీ సొంత సహోదరుడితో నువ్వు సమాధానపడు అని అన్నప్పుడు దేవుడు ఆ కళలో ఆ పగతో ఉన్న ఆ ఇంట్లో ఉన్న వారితో సమాధాన పడడానికి తన అన్న కొరకు, అలాగే తన వదినతో కూడా, ఇద్దరితో కూడా ఆ తమ్ముడు సమాధాన పడతాడు. ఇక్కడ మనం చూస్తే సొంత ఇంటి వారే పగవారు ఉన్నట్టుగా, అలాగే కోపాన్ని తీసుకొచ్చినట్లుగా సొంత ఇంటి వారే పగతో, కోపంతో, అసూయతోనూ, పగతోనూ ఎన్నో రోజుల నుంచి ఆ ఇంట్లో ఉన్న సందర్భాలు ఇక్కడ మనకు కనబడతాయి. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన మాట, ఈ హెబ్రోను లోయలో విధేయత నేర్చుకున్నాడు. హెబ్రోను లోయలో తండ్రి చెప్పిన మాటకు వెంటనే విధేయత చూపించాడు. ఎవరు అంటే యోసేపు. విధేయత ఉన్నవారి మీద దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని ఆలోచన, దేవుని యొక్క సంకల్పము ఈ లోయల నుండి అతని ప్రయాణం సాగుతుంది. ఇక్కడ దేవుని చిన్నతనంలో నుండే ఈ లోయలో, హెబ్రోను లోయలోనే కష్టాల ద్వారానే దేవుని ఉద్దేశం నెరవేర్చబడేట్టుగా చూస్తాం. హెబ్రోను లోయ
లోయలో యోసేపు తన ప్రయాణంలో ఆ మార్గంలో తన అన్నల దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఆ గోతిలో పడేస్తారు, హాని చేస్తారు, నష్టపరుస్తారు. అతను చావును చూడాలనుకుంటారు. కానీ ఈ లోయలో కష్టాల ద్వారా దేవుని ఉద్దేశం నెరవేరుతుంది. ఇక్కడ యోసేపుకి అతనికి ఎదురైన కష్టాలు, ఎదురైన సమస్యలు తన ఇంటి వారి ద్వారానే పగ ద్వేషం ఉన్న ఈ ఇంట్లోనే. కాబట్టి ఈ కష్టాల మధ్యలో దేవుడు హెబ్రోను నుండి దేవుడు అతను తీసుకొచ్చినట్టుగా మనం చూడగలుగుతాం. మనం నేర్చుకోవాల్సిన మాట, ఈ హెబ్రోను లోయలోనే యోసేపు గోతిలో పడ్డాడు, అమ్మబడతాడు. దేవుని యొక్క చిత్తం, తనకిచ్చిన దర్శనం కావచ్చు, తనకిచ్చిన కళలు కావచ్చు, తనకిచ్చిన సంకల్పం అది నెరవేరాలి అంటే దేవుడు కొన్నిసార్లు ఆ కష్టాల ద్వారానే నడిపించినట్టుగా ఈ లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. ఈ హెబ్రోను అనగా దేవునితో సహవాసము. ఎవరు దేవునితో ఉంటే మనుషులు ఇక్కడ చాలా అతనికి ఆ నష్టాలు కలగజేసి కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు యోసేపు జీవితంలో ఎదురయ్యాయి. ఆ ప్రయాణంలో యోసేపు వెళ్తూ ఉంటాడు. వెళ్ళి ఆ మార్గంలోనే ఐగుప్తుకు వెళ్తాడు, దాసుడిగా అమ్మబడతాడు, అక్కడ బానిసగా ఉంటాడు. అక్కడే అనేక శ్రమలు, నిందలు, అవమానాలు ఎదుర్కొంటాడు. ఆ లోయలోనే దేవుడు అతనికి గొప్ప స్థానం ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాక్యం వింటున్న మీ జీవితంలో నీకు దేవునితో సహవాసం ఉన్నప్పుడు, మనుషుల ద్వారా కావచ్చు, బంధువుల ద్వారా కావచ్చు, రక్త సంబంధికుల ద్వారా కావచ్చు, నీ ఇంటి వారి ద్వారా కావచ్చు, నువ్వు ఏ లోయలో నడుస్తున్నావో ఆ లోయలో ప్రమాదం ఉండొచ్చు, ఆపదలు ఉండొచ్చు. కానీ ఈ ప్రమాదకరమైన ఈ లోయలో హెబ్రోను అనగా దేవునితో సహవాసం, దేవునితో మంచి సంబంధం ఉన్నవాడికి కూడా సమస్యలు వచ్చాయి. దేవునితో మంచి సంబంధం ఉన్నవాడికి కూడా ఆపదలు ఎదుర్కొన్నాడు. దేవునితో మంచి సంబంధం ఉన్నవాడు కూడా సమస్యలు వచ్చాయి. వచ్చిన దేవుని విడిచిపెట్టలేదు. ఈ లోయలో దేవుణ్ణి మనుషులందరూ తనను వదిలేశారు, రక్త సంబంధులందరూ వదిలేశారు, ఇంటి వారే తనను అమ్మివేసినట్టుగా ఈ లేఖనాలు మనకు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ హెబ్రోను లోయలో చూడండి, తనకిచ్చిన దర్శనము దేవుడు నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తాం. మన దర్శనము, దేవుడు మనకిచ్చిన దర్శనం నెరవేరాలంటే కొన్నిసార్లు ఇబ్బందులలోనే, కష్టాల్లోనే, ఆ సమస్యల మధ్యలోనే, ఈ ఇరుకుల్లోనే దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు. యోసేపును అలాగా తీసుకెళ్ళాడు. ఆ హెబ్రోను లోయల్ని గొప్ప సింహాసనం మీద ఆ లోయలోంచి యోసేపుకి ఆ ఐగుప్తులో రాజుగా, ప్రధానమంత్రిగా దేవుడు నిలబెడతాడు. అలాగే ఈ హెబ్రోనులో ఇంకా కొందరిని మనం చూడగలుగుతాం. హెబ్రోను అనగా సహవాసం అనుకుంటున్నాం కదా. 14వ అధ్యాయంలో మనం చూస్తే ఈ హెబ్రోనులోనే తన తాత అబ్రహాం కూడా మనకు కనబడతాడు. 13వ అధ్యాయం 18వ వచనంలో చూద్దాం. చూడండి, హెబ్రోను ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, అప్పుడు అబ్రహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్మెరే దగ్గర ఉన్న సింధూర వృక్షం దగ్గర అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను అని మనం చూడగలుగుతాం. హెబ్రోను అనగా దేవునితో సహవాసం మనం నేర్చుకున్నాం. హెబ్రోన్లో దేవునితో ఇక్కడ చూడండి, అక్కడ ప్రార్థన జీవితం కనబడుతుంది, దేవునితో సన్నిహిత సంబంధం కనబడుతుంది. ఇక్కడే విశ్వాసులకు అతను తండ్రిగా కనబడతాడు. ఇక్కడ చూస్తే ఆ పైవచనాలు చూస్తే లోతు తన నుంచి వేరైపోయాక దేవునికి దగ్గరైనట్టుగా ఈ వాక్యం సెలవిస్తుంది. 13వ అధ్యాయంలో కలహాలు, గొడవలు, కక్షలు, కోపాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే లోతు తనను విడిచి వెళ్ళాడో అబ్రహాము ఎవరికి సమీపమయ్యాడంటే దేవునికి సమీపమయ్యాడు. నీ జీవితం, నా జీవితంలో కొన్నిసార్లు నీ రక్త సంబంధికులు నీకు దూరమైనప్పుడు, ఆప్తులు నీకు దూరమైనప్పుడు, బంధువులు నీకు దూరమైనప్పుడు, నాన్నవారు నీకు దూరమైనప్పుడు, ఇక్కడ చూడండి, ఆ అబ్రహాము దేవునితో స్నేహం పెంచుకున్నాడు, దేవునితో సహవాసం పెంచుకున్నాడు. లోతేమో సొదొమలో ఉన్న ప్రజలతో సహవాసం పెంచుకుంటాడు. లోతు సొదొమలో ఉన్న ప్రజలతో ఉంటాడు. అక్కడ ఏ రోజు కూడా దేవునితో ఉన్నవాడు కాదు. కానీ అబ్రహాము దేవుని దగ్గరయ్యాడు, వాగ్దానాలు పొందుకుంటాడు. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుదిక్కులో కూడా ఈ అధ్యాయంలోని దేవుడు అబ్రహాముకు వాగ్దానాలు ఇస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. లోతు తన సొంత నిర్ణయాన్ని బట్టి సొదొమను ఎంచుకుంటే, అబ్రహాము తన సొంత నిర్ణయాలు ఎంచుకోక దేవుని చిత్తానికి పూర్తిగా లోబడి, దేవుని ఉద్దేశానికి లోబడితే అక్కడ తూర్పు, పడమర అతన్ని ఆశీర్వదించబడినట్టుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ హెబ్రోన్లో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటిదంటే దేవునితో సహవాసం. ఎప్పుడైతే తన సహవాసం దేవునితో పెంచుకున్నాడో తనకు ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ అబ్రహాము జయం పొందుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఇది హెబ్రోను లోయలో. ఇంక రెండో లోయ మనం చూద్దాం. రెండో లోయలో ఆకారు లోయ అని మనం చూస్తాం.
ఆకారు లోయలో మనం చూస్తాం. అక్కడ పాప ఫలితం మనం చూడగలుగుతాం. ఈ ఆకారు లోయలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తున్నప్పుడు యెహోషువ నాయకత్వంలో వీరు ఆకాను లోయ ఆ లోయలోకి ప్రయాణం చేస్తూ ఉంటారు. మొదటి యెహోషువ గ్రంథం ఎన్నో అధ్యాయం అంటే 7వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడగలుగుతాం. యెహోషువ మోషే నాయకత్వం అయిపోయాక యెహోషువ వాగ్దాన దేశానికి వెళ్తున్నప్పుడు తన మార్గంలో ఒక యుద్ధంలో వాళ్ళు ఓడిపోతారు. హాయి ఎదుట వచ్చినప్పుడు వారు ఓడిపోతారు, అపజయం పొందుకుంటారు. ఈ అపజయం పొందుకున్నప్పుడు ఈ అపజయం మాకు ఎందుకు వచ్చింది ప్రభువా, మమ్మల్ని ఎందుకు ఈ దాటింపజేసావని యెహోషువ ఉదయకాలం నుండి దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో మొరపెడతా ఉంటాడు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. కన్నీరు కారుస్తూ ఉంటాడు. ప్రభువా మాకు ఎందుకు ఈ అపజయం కలిగింది, ఎందుకు మాకు ఈ కీడు వచ్చిందని యెహోషువ ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు యెహోషువకు దేవుడు చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేశారు. 7వ అధ్యాయం అలాగే మనం చూస్తే 11వ వచనంలో ఇశ్రాయేలు పాపం చేస్తున్నారు, నేను వారితో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారని చెప్తాడు. ఇక్కడ నేను మీతో రావాలంటే మీరు నా సన్నిధిలో చేసిన తప్పులన్నీ కూడా ఒప్పుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మీతో రాను అంటాడు. నీకు మీ తోడుగా, అందుకే అపజయం చిన్న పట్టణం ఎదుట ఓడిపోయినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. ఎందుకు కొన్నిసార్లు నీ జీవితంలో ఓడిపోతూ ఉంటామంటే అపజయం పొందుకుంటా ఉంటే మనం చేసే పొరపాట్లు బట్టి, మనం చేసే తప్పులు బట్టి మనం ఓడిపోతూ ఉంటాం. ఈ ఆకారు లోయలో ఆకాను అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ ఆకాను పట్టబడతాడు. 12 గోత్రాలు ఈ 7వ అధ్యాయంలో మనం అంతా చదువుకుంటే అక్కడ ఆకాను పట్టబడతాడు. ఆకాను పట్టబడే వరకు తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు అని వాక్యం సెలవిస్తుంది. ఇతను అతిక్రమం దాచిపెట్టడం ద్వారా ఇతని కుటుంబం, ఇతని పిల్లలు, ఇతనికున్న ఆస్తి సంపద అంతా కూడా ఏమవుద్దంటే 24వ వచనంలో మనం చూడండి. 24వ వచనం, తర్వాత యెహోషువ ఇశ్రాయేలు అందరూ జెరుగు కుమారుడైన ఆకాను ఆ వెండి, ఆ పై వస్త్రములు, ఆ బంగారము కమ్మిని ఆకాను కుమారులకు, కుమార్తెలకు, ఎద్దులకు, గాడిదలు ఇవన్నీ కూడా చూస్తే డేరా వారిని కలిగిన సమస్తమును పట్టుకొని ఆకారు లోయలోకి తీసుకొని వచ్చాను. ఈ ఆకారు లోయ శ్రమ కలగజేసిన లోయగా కనబడుతుంది. కుటుంబం అంతా నష్టపోయిన లోయగా కనబడుద్ది. ఈ లోయలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. ఈ కుటుంబం అంతా కూడా నష్టపోయారు. ఈ కుటుంబం అంతా దుఃఖం, సమస్యలు ఎదుర్కొన్నారు ఈ లోయలో. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఈ ఆకారు లోయల్లోనే ఇది బాధ కలిగించేసే లోయ, ఇది దుఃఖాన్ని కలగజేసే లోయ, ఇది అపజయానికి ఇశ్రాయేలు ప్రజలకు అందరికీ నష్టం తీసుకొచ్చిన ఈ లోయ దగ్గర ఇశ్రాయేలు ప్రజలు అందరూ బాగా శ్రమ అనుభవిస్తారు. కాబట్టి ఈ లోయలో ఆకాను పూర్తిగా ఆ లోయలోనే ఆకాను కానీ, ఆకాను కుటుంబం, ఆకాను పిల్లలు, అతను చేసిన అందరూ కూడా ఆ ఇశ్రాయేలు చంపేస్తారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఈ లోయ శ్రమ కలగజేస్తుంది, ఈ లోయ దుఃఖాన్ని కలగజేసింది, ఈ లోయ కన్నీటి పరిస్థితులకు నడిపించింది. కానీ ఈ లోయనే దేవుడు గొప్ప ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ లోయలు మనం చూస్తే హోషేయలో అంటాడు, హోషేయలో నిరీక్షణ కలుగు లోయగా నేను దాన్ని మారుస్తాను అంటాడు. అంటే ఏ స్థలం అయితే వారికి దుఃఖం కలిగిందో, ఏ స్థలం అయితే వారికి కష్టాలు కలిగజేసాయో, ఏ లోయలు ఇక్కడ చూద్దాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 14-15 వచనంలో మనం చూస్తే అక్కడ దాన్ని తోడుకొని వచ్చి దాని ద్రాక్ష తొట్టును ఆకారు లోయ, శ్రమల గల లోయను నిరీక్షణ ద్వారముగా చేస్తాను అని మాట్లాడతాడు దేవుడు. ఇక్కడ నిరీక్షణ ద్వారముగా, ఏ లోయ అయితే వారికి శ్రమ కలగజేసిందో, ఏ లోయ అయితే వారికి దుఃఖాన్ని కలగజేస్తుందో, ఏ లోయ అయితే వారికి బాధ కలగజేసిందో అదే లోయ నిరీక్షణ ద్వారముగా, ఆశీర్వాద ద్వారముగా, ఏ లోయ అయితే భవిష్యత్తు లేకుండా చేసిందో, ఏ లోయ అయితే కుటుంబం మొత్తం నష్టపోయేటట్టుగా చేసిందో అదే లోయను దేవుడు ఏం చేస్తాడంటే నిరీక్షణ ద్వారంగా చేస్తా అంటున్నాడు. ఈరోజు నీ జీవితంలో చేసిన తప్పులు ప్రభు దగ్గర పశ్చాత్తాపడితే, ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది నిరీక్షణ ద్వార లోయగా అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి భవిష్యత్తు ఆశీర్వాదంగా మారుస్తా అంటున్నాడు. భవిష్యత్తు దీవెనకరంగా నేను మారుస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఆకారు లోయలో ఒకప్పుడు బాధ కలగజేస్తుంది, ఒకప్పుడు దుఃఖం కలగజేస్తుంది, ఒకప్పుడు కన్నీళ్లు కలగజేస్తాయి. కానీ ఇప్పుడు అదే లోయను దేవుడు ఆశీర్వాద లోయగా మారుస్తానంటున్నాడు. 3వ లోయగా మనం చూద్దాం. 3వ లోయగా చూడండి, గాఢాంధకారపు లోయ మనం చూడగలుగుతాం. 23వ కీర్తన
23వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని చెబుతూ వస్తూ 4వ వచనంలో చూస్తే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అనే మాట ఇక్కడ మనం చూస్తాం. అంటే భక్తి కలిగిన వాడు కూడా, పరిశుద్ధుడు కూడా, దేవుని ఇష్టాన్ని చేసిన వాడు కూడా, దేవుని సంతోషపరిచిన వాడి జీవితంలో కూడా గాఢాంధకారపు లోయలో దేవుడు నడిపించినట్టుగా మనం చూడగలుగుతాం. కొన్నిసార్లు అనారోగ్యం అనే ఈ లోయకి అనారోగ్యాలు, వ్యాధులు, దుఃఖం, కష్టాలు ఇవి ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. వాక్యం వింటున్న నీ జీవితంలో కొన్నిసార్లు భక్తిగా ఉంటూ పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు కూడా గాఢాంధకారపు లోయల్లో నిన్నైనా నన్నైనా నడిపిస్తాడు. ఈ గాఢాంధకారపు లోయలో అనారోగ్యాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. దేవుడు మనల్ని విడిచిపెట్టినట్టుగా నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆ సాక్ష్యంలో ఆ సేవకుడు ఒక సాక్ష్యం చెప్తుంటే మేము సేవకుల కూడికలకు వెళ్తే ఆ సేవకుల మధ్యలో ఒక సేవకుడు సాక్ష్యం పంచుకున్నాడు. ఏమని పంచుకున్నాడంటే, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, అందుకే ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు, ఈ శ్రమలు నేను జయించలేకపోతే చచ్చిపోతే బాగుండు. తన మనసులో చాలా చావు అనే ఆలోచనలు చాలా దినాల నుంచి వెంటాడుతూ ఉన్నాయి. భయంకరమైన దుఃఖంలో దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడని ఆ శ్రమల మధ్యలో, ఆ ఇబ్బందుల మధ్యలో, ఆ ఆర్థిక పరిస్థితుల మధ్యలో, కుటుంబ పరిస్థితులు, ఒక పక్క సేవ, ఒక పక్క పిల్లలు, అన్ని పరిస్థితులు తన జీవితంలో, కుటుంబ పిల్లల జీవితాలు చూసిన అనారోగ్యాల మధ్యలో, ఆపదలు, ఇవన్నీ కూడా తను ఎదుర్కొన్నప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో అనుకుని తను చాలా దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు గొప్ప కార్యము అక్కడ ఆ దైవజనుడు చెప్పాడు. దేవుడు ఇట్లాంటి పరిస్థితులు నన్ను మర్చిపోయాడు అనుకున్నా కానీ దేవుడు నన్ను మర్చిపోలేదు, ఇక్కడ నన్ను కనికరించి ఇప్పుడు నా ప్రార్థనలన్నిటికీ ఒకటి నేను ఏవైతే నష్టంగా ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఈరోజు మేలుగా దేవుడు మార్చాడు అంటున్నాడు. నీ జీవితం వాక్యం వింటున్నప్పుడు నీవు కూడా గాఢాంధకారపు లోయలో నడుస్తున్నావేమో, ఇబ్బందులనే లోయలో నడుస్తున్నావేమో, దేవుడు నిన్ను మర్చిపోయాడు అనుకుంటున్న లోయలో నడుస్తున్నావేమో, దేవుడు నన్ను విడిచేసాడు అనుకుంటున్న లోయలో నడుస్తున్నావేమో. కానీ బైబిల్ చెప్తుంది, గాఢాంధకారపు లోయల్లో కూడా యెహోవా నాకు తోడుగా ఉన్నాడు, నన్ను విడిచిపెట్టేవాడు కదా, నన్ను నడిపిస్తాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మూడోది కూడా మనం చూస్తే బాకా లోయ. బాకాలో ఒకటి ఎబ్రోను లోయ, రెండవది ఆకారు లోయ, మూడవది గాఢాంధకారపు లోయ, నాలుగవది బాకా లోయలో మనం చూడగలుగుతాం. ఈ బాకా అన్న పదానికి ఏడ్పు, కన్నీటి అనే ఆ పదాలు కూడా వస్తాయి. ఈ బాకలో మనం చూస్తే ఇది కన్నీటి లోయ అని, అంటే కొన్నిసార్లు నీ జీవితంలో అనేది ఎదురైన కష్టాలు, బాధలు, నిరాశలు, పరీక్షలు అయినా ఇవన్నీ కూడా నీ జీవితంలో ఎదురవుతాయి. ఈ బాకా లోయలో నడవడం ఎవరికి ఇష్టం ఉండదు. 84వ కీర్తనలో చూద్దాం. ఈ 84వ కీర్తన చూద్దాం. 84వ కీర్తన 6వ వచనం, వారు బాకాలోయ నుండి వెలుచు దానిని జలమయముగా చేదును, తొలకరి వాన తన దీవెనలతో నింపును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కన్నీటి లోయలోకి నడుస్తున్న ఈ జీవితంలో చూడండి, ఉదాహరణ బైబిల్లో చూస్తే ఒకటి చూస్తే హన్న దేవుని సన్నిధిలో కన్నీళ్లతో ఏడుస్తూ వచ్చింది, దుఃఖపడుతూ ఏడుస్తూ వచ్చింది. దేవా నన్ను ఒక్కసారి కనికరించని తన దేవుని దగ్గర బాగా ఏడుస్తూ వచ్చింది, కన్నీళ్లతో దేవుని సన్నిధిలో ఏడ్చింది. అలాగే ఆ దావీదు యొక్క జీవితంలో కూడా మనం చూస్తే మొదటి సామెయేలు గ్రంథం 30:6-7 వచనంలో చాలా భయంకరమైన దుఃఖంలో బయలుదేరాడు. దుఃఖము, కన్నీళ్లు, ఏడుపు తన జీవితంలో. ఎవరైతే నావారు అనుకున్నారో వారందరూ చేయి విడిచిపెట్టారు. కానీ అక్కడ తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఒకరోజు దైవజనుడు ఒక సేవకుడు ఇలాగ చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆ సేవకుడు అన్నాడు, నేను ఎవరినైతే నమ్ముకున్నానో, ఎవరైతే నాతో ఉంటారనుకున్నారో వారే నాకు బాగా కీడు చేశారు, నన్ను బాగా దుఃఖపెట్టారు, కానీ నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు నాకు మేలుగా చేశాడు అని ఆ సేవకుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ లోయలో కొంతమంది నమ్మిన వారు నీకు నష్టం చేయొచ్చు, దుఃఖపెట్టచ్చు, బాధ కలగజేయచ్చు. కానీ ఈ లోయల్లో దేవుడిని నడిపిస్తున్నప్పుడు బైబిల్లో చూస్తే చాలామంది సేవకుల్ని కానీ విశ్వాసుల్ని కానీ దుఃఖంలో కూడా కొన్నిసార్లు నడిపించినట్టుగా చూస్తాం. కొత్త నిబంధనలు చూస్తే మరియా, మార్తలు యేసుని ఎంతో ప్రేమించిన వారు, యేసుని ఎంతగానో ఇష్టపడిన వారు, యేసుతో మంచి సావాసం కోరుకున్నవారు. కానీ ఆ ఇంటి కూడా కన్నీటి లోయ వచ్చింది, ఆ ఇంటి కూడా దుఃఖం అనే లోయ వచ్చింది. దేవుడు కొన్నిసార్లు ఆలస్యం చేస్తాడు అక్కడ. కానీ మార్త మరియలు చాలా ఏడుస్తారు, నువ్వు మాకు రాకపోవడం వల్లే మాకు చనిపోయిన లాజరు చనిపోయాడు అంటాడు. కానీ అదే దుఃఖము, అదే కన్నీటి లోయలో యేసయ్య ఇంటికి వచ్చి ఏడుస్తాడు. ఆయన కూడా ఏడిసి చనిపోయిన లాజరును ప్రభువు లేపుతాడు.
ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట, మొదటి లోయ ఎబ్రోను లోయ. ఎబ్రోను లోయలో దేవునితో సహవాసం. యోసేపును ఎబ్రోను లోయలోనే నడిపించాడు. అంటే అక్కడ చూస్తే తన ఎబ్రోను లోయలో తనకు ఆపదలు ఎదురయ్యాయి, కష్టాలు ఎదురయ్యాయి, శ్రమలు ఎదురయ్యాయి, ఒంటరి స్థితి ఎదురైంది. అయినా దేవుడు యోసేపు తోడు ఉన్నట్టుగా మనం బైబిల్ చూడగలుగుతాం. దేవునితో నువ్వు సహవాసం పెంచుకుంటే కష్టాలలో, బాధల్లో, సమస్యల్లో కూడా దేవుడు నిన్ను వదిలిపెట్టడని యోసేపు దగ్గర మనం నేర్చుకోగలం. రెండవది మనం చూస్తే ఆఖరు లోయ, తన చేసిన పాపాన్ని బట్టి శిక్షింపబడిన లోయ, అపజయం పొందుకున్న లోయ, అది మనం చూడగలుగుతాం. అప్పుడు ఎక్కడైతే అపజయం పొందుకున్నారు ఇశ్రాయేలు ప్రజలు, అదే స్థలంలో వారు మరలా ఆకను చనిపోయాక గొప్ప జయాన్ని ఇస్తాడు. మన పాపముల విషయంలో మనం పశ్చాత్తాపడితే ప్రభు ఓడిపోయిన స్థలాన్ని జయంగా మారుస్తాడు అని దేవుని యొక్క వాక్యం సరస్సు. మూడవది గాఢాంధకారపు లోయ. అన్నను అలాగే కన్నీటి లోయలు నడిపించాడు, దావీదును కూడా గాఢాంధకారపు లోయలు నడిపించాడు. ఈరోజు నీ జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు కూడా కొన్నిసార్లు నన్నైనా నిన్నైనా దేవుడు నడిపిస్తాడు. మూడవది. నాలుగవది మనం చూస్తే ఈ బాకా లోయ, ఇది కూడా కన్నీటి లోయలోనే దేవుడు నడిపించినట్టుగా చూస్తాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, వాక్యం ఇది నీ ప్రజల హృదయాల్లో నీ వాక్యం నాటి ఫలింపు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.